సో హాయ్ గైస్, వెల్కమ్ టు కిరణ్ డిజిటల్ జనరల్ స్టోర్ డే 2 ఇంకా పార్ట్ 2 వీడియో కూడా. అయితే మనం నేర్చుకున్నాం మీషో అకౌంట్ అయితే ఎట్లా క్రియేట్ చేసుకోవాలా. మనం క్రియేట్ చేసిన మీషో అకౌంట్ మీద ప్రొడక్ట్స్ అనేది పెట్టి మనం ఎట్లా ప్రోడక్ట్ సేల్ చేసి మనీ అనేది ఫ్రీలో ఎట్లా అర్న్ చేయాలా అది మనం ఇవాళ నేర్చుకుందాం. అయితే మనం మీషో సెల్లర్ అకౌంట్కి ఇవ్వాలంటే పైన చూడవచ్చు, ఇక్కడ ఆప్షన్ ఉన్నది. దీంతో మనం మీషో సెల్లర్ అకౌంట్కి ఇవ్వచ్చు. దీని మీద క్లిక్ చేసినప్పుడు మన సెల్లర్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. సెల్లర్ అకౌంట్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు మనకి ప్రోడక్ట్ సేల్ చేయాలంటే ఇట్లా కొంచెం ఆగండి, లోడ్ అవుతుంది. లోడ్ అయిన తర్వాత ఇక్కడ నాదైతే ఇంకొక ఆర్డర్ ప్రోడక్ట్ పెట్టినాను. ఆ ప్రోడక్ట్ ప్రజెంట్ ప్రాసెస్లో ఉన్నది, అందుకోసం నాకు ఇట్లా వస్తుంది. అయితే ఇక్కడ మనం ప్రోడక్ట్ పెట్టడానికి క్యాటలాగ్ అనేది వచ్చేసింది. ఇక్కడ అప్లోడ్ ప్రోడక్ట్ అని తర్వాత మనకి ఇట్లా అనేది వస్తుంది. మన ప్రోడక్ట్ కేటగిరీ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలా. నేనైతే పెట్టబోతుంది ఇప్పుడు స్లిప్పర్, అందుకోసం నేను స్లిప్పర్ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. అయితే స్లిప్పర్స్ అని సెర్చ్ చేసినాక కేటగిరీ సెర్చ్ చేసినాయి. నేనైతే సెకండ్ కేటగిరీ పట్టుకుంటా. సెకండ్ కేటగిరీ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఫొటోస్ అయితే అప్లోడ్ చేయబడుతుంది. ఫొటోస్ బ్లర్ ఉండద్దు, ఇంకా ఫొటోస్ మీద ఎటువంటైనా వాటర్ మార్క్ ఉండద్దు. కింద కనిపిస్తుందిగా దాని లెక్కనే ఫొటోస్ ఉండాలి. ఈ రెండు లెక్క ఫోటో అస్సలు ఉండదు. దీని లెక్క ఉండాలని చెప్తారు, లేకపోతే మీ ఫోటో అనేది యాక్సెప్ట్ కాదు. ఫస్ట్ మనం ఏ ఫోటో పెడతామో ఆ ఫోటో మన కోసం మెయిన్, ఎందుకంటే ఆ ఫోటోని వేరే వాళ్ళకి కనిపిస్తుంది, ఇంకా ఆ ఫోటోతోనే అట్రాక్షన్ వస్తుంది, దాంతో మన సేల్స్ పెరుగుతుంది. అందుకోసం ఫస్ట్ ఫోటో ఏది ఉంటుందో అదే ఫోటో మెయిన్. ఇట్లా మనం ఎన్నైనా ఫొటోస్ తీసుకోవచ్చు. మనకి ఇక్కడ టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అది ఏంటికి వెళ్ళి తేలంటే టైటిల్ ఇంకా డిస్క్రిప్షన్ మనకి చాట్ జీపీటీలో దొరుకుతుంది. చాట్ జీపీటీలో మనం పోయి ఎప్పుడైనా అడగచ్చు. టైటిల్ ఇంకా సపోజ్ మీకు దేనికోసం కావాలో ఆ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోండి. ముందు ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఫోటో ఇంకా టైటిల్ ఇంకా డిస్క్రిప్షన్ అని సెర్చ్ చేసినప్పుడు మనకి చాట్ జీపీటీ కొంచెం లోడ్ అయ్యి ఈ ప్రోడక్ట్ మీద మనకి టైటిల్ ప్లస్ డిస్క్రిప్షన్ కూడా ఇచ్చేస్తుంది. జస్ట్ దీనికి కాపీ చేసుకోవాలా. కాపీ చేసుకొని ఇక్కడ మన మీషో సెల్లర్ అకౌంట్లో మనం అయితే పేస్ట్ చేసేయాలి. ఫస్ట్ మనం పెడతాం దీంట్లో టైటిల్ పెట్టిన తర్వాత డిస్క్రిప్షన్ రెండు పెట్టిన తర్వాత మనం నెక్స్ట్కి అయితే క్లిక్ చేద్దాం. ఫస్ట్ ప్రాసెస్ అయితే మనకు కంప్లీట్ అయింది. అయితే ఇప్పుడు ఉన్నది మన మెయిన్ ప్రాసెస్. అయితే దీని వెయిట్ ఎట్లా తీసుకోవాలంటే ఇది కూడా సింపుల్. సీదా మనం చాట్ జీపీటీకి పోయి ఇక్కడ చాట్ జీపీటీకి మనం ఆ ప్రోడక్ట్ వెయిట్ కూడా అడగచ్చు. మనం చాట్ జీపీటీకి వెయిట్ అడిగితే మనకి చాట్ జీపీటీ దీని వెయిట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఇది 280 లేకపోతే 320 మధ్యలో ఉంటుంది అనుకోండి. అయితే మనం ఇక్కడ పెడదాం 300 పెట్టినప్పుడు మనకి ఇక్కడ కలర్ అని పడుతుంది. కలర్ మనది బ్లాక్ ఉన్నది, అందుకోసం మనం బ్లాక్ పెట్టుకోవాలి. బ్లాక్ కలర్ పెట్టిన తర్వాత లేకపోతే మీ దగ్గర ఏ కలర్ ఉంటుంది ఆ కలర్ మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ జనరిక్ నేమ్లో మీ ప్రోడక్ట్ ఏది ఉన్నదో అది ఆ ప్రోడక్ట్ జనరిక్ నేమ్ మీరు పెట్టుకోవచ్చు, లేకపోతే చాట్ జీపీటీ దగ్గర పోయి కూడా పెట్టుకోవచ్చు. నేనైతే స్లిప్పర్స్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ స్లిప్పర్స్ అని ఉన్నది. అయితే నేను సీదా దీనికి సెలెక్ట్ చేసుకుంటా. కింద వచ్చినప్పుడు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద దీని సైజ్ అడుగుతుంది. అయితే మనం చాట్ జీపీటీ సైజ్ కూడా చాట్ జీపీటీలో పోయి తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. మనం ఇప్పుడు మీడియం అనేది పెట్టేద్దాం. మీడియం పెట్టిన తర్వాత కింద మెటీరియల్ అని అడుగుతుంది. ఇప్పుడు నేను తీసుకున్నది స్లిప్పర్లో మీద దగ్గర ఏది ఉన్నది అది తీసుకోవచ్చు, లేకపోతే చాట్ జీపీటీలో కూడా అడగచ్చు. మనం అడుగుతాం. ఇప్పుడు మనకైతే ప్రోడక్ట్ మెటీరియల్ అనేది వచ్చేసింది. ఆల్రెడీ ఇది ఉన్నది మన దగ్గర, అయితే చూసుకోవచ్చు సెకండ్లోనే ఉన్నది. మెటీరియల్ని తీసుకున్న తర్వాత కింద పోతే మనకి అయితే ఇక్కడ మనకి ఉన్నది నెట్
నెట్ క్వాంటిటీ అంటే సపోజ్ పెన్ బాక్స్ అమ్ముతున్నారు అనుకోండి, దాంట్లో ఎన్ని ఉన్నాయి పీసెస్, అది నెట్ క్వాంటిటీ. మనం స్లిప్పర్స్ అమ్ముతున్నాం, అది ఒకటే ఉన్నది, అందుకోసం మనం 1 అనేది చూస్ చేసుకుందాం. ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్రోడక్ట్ ఒకేజన్ పెట్టబడుతుంది. ఎందుకంటే మన స్లిప్పర్స్ ఉన్నది కాబట్టి మనం ఎప్పుడైనా మనం డైలీ వేసుకుంటాం, అందుకోసం సెకండ్లో డైలీ వేర్ ఉన్నదిగా, డైలీ వేర్ మీద నుంచి మనం తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అయితే ఇక్కడ ప్యాటర్న్ అనేది ఉందిగా, ప్యాటర్న్ అనేది మీకు తెలిసి ఉంటే పెట్టచ్చు, లేకపోతే ChatGPTకి పోయి కూడా అడగచ్చు. నాకైతే తెలుసు, అందుకోసం నేను ప్యాటర్న్ హార్డ్వేర్లో పెట్టిస్తాను. ప్యాటర్న్ పెట్టిన తర్వాత దీనికి ఇక మనకి ఇక్కడ కింద టైప్స్లో మనం మీకు ఏది నచ్చితే అది పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఏమనిపిస్తే అది పెట్టుకోవచ్చు. నేనైతే ఫ్లిప్ ఫ్లాప్ పెట్టుకుంటా. ఇక్కడ కింద వచ్చినప్పుడు మనకి సైజ్ అనేది అడుగుతుంది. మన దగ్గర స్టార్టింగ్ సైజ్ 7, 8, 9, 10. మీ దగ్గర ఎక్కువ ఉంటే మీరు ఎక్కువ కూడా తీసుకోవచ్చు. దీనికి డన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మన ప్రోడక్ట్ మనం ఎంతకి సేల్ చేయాలనుకుంటున్నాం అది అడుగుతుంది. మనం ఎగ్జాక్ట్ నేను అనుకుంటున్నా 450, అయితే కింద ఆటోమేటిక్గా అది ఫిల్ అవుతుంది 143 రూపీస్ అట. అయితే మన ప్రోడక్ట్ MRP ఎంత ఉన్నది, మీ 440 పెట్టగా మినిమం దాని డబల్ లేకపోతే 3 పెట్టాలి, లేకపోతే దానికంటే ఎక్కువనే పెట్టాలి. అయితే ఇక్కడ నేను పెట్టేస్తా 599 పెట్టినామనుకో, ఇక్కడ మనకి రిటర్న్స్ అమౌంట్ కట్ చేసిన తర్వాత కూడా మనకి ఫైనల్ లాస్ట్ ఎంత వస్తుంది అంటే 367 రూపీస్. కావాలంటే మీరు ఇక్కడ నుంచి దీనికి ఎక్కువ కూడా చేసుకోవచ్చు, రిటర్న్స్ అమౌంట్కి మీరు తక్కువ కూడా చేసుకోవచ్చు, ఎక్కువ కూడా చేసుకోవచ్చు. కావాలంటే మీ అమౌంట్కి మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. 490గా 450నే ఉంచుదాం, ఎందుకంటే ప్రోడక్ట్స్ మన ఎక్కువ సేల్ కావాలా, అందుకోసం మనం 450నే ఉంచుదాం. తర్వాత మనకి కింద పోతే ఇక్కడ జనరల్ ఏమో మనకి మన కంట్రీ సెర్చ్, మన ఇండియా కంట్రీ సెర్చ్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ మీద ఉన్నది ఇండియా పెట్టిన తర్వాత సప్లయర్ నేమ్, ఇక్కడ అయితే మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారో అని పేరు, లేకపోతే మీ పేరు కూడా పెట్ట. ఇక్కడ అయితే మీరు ఎవరి దగ్గర నుంచి తీసుకుంటున్నారో అది కూడా పెట్టవచ్చు, లేకపోతే మీ పేరు కూడా పెట్టవచ్చు. ఇంకా సప్లయర్ సిటీ, ఏ సిటీ ఉన్నది అది పట్టుకోవాలి మనం. అయితే మనకి ఏమైనా డిస్టిక్ పెట్టుకోవాలా, ఎందుకంటే మనకి కింద పిన్ కోడ్ కూడా పెట్టబడుతుంది. దట్స్ వై మనం ఇక్కడ డిస్టిక్ పెట్టుకోవచ్చు. ఇక్కడ పిన్ కోడ్ పెట్టిన తర్వాత లాస్ట్కి అయితే మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయాలి. మీ నేమ్ లాస్ట్కి ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయకపోతే కూడా పైన సప్లయర్ నేమ్ వచ్చేస్తుంది, దాంతోపాటు కూడా పోవచ్చు. ఇక నెక్స్ట్ ఇది ఇంత మనకు అవసరం లేదు, ఇది మనకి ఇంత అవసరం లేదు, మీ దగ్గర ఉంటే పెట్టుకోవచ్చు. బ్రాండ్ నేమ్ ఉంటే కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే కూడా వితౌట్ దీన్ని ఇది పెట్టకపోతే కూడా నడుస్తుంది. ఇక లాస్ట్కి వచ్చేసి మన దగ్గర ఇక 7 నెంబర్ మన దగ్గర స్లిప్పర్స్ ఉన్నాయిగా, అవి మన దగ్గర ఎన్ని ఉన్నాయి ప్రజెంట్, అయితే మనం ఎన్ని అమ్మాలి అనుకుంటున్నాం. నేను పెట్టుకుంటా 7 నెంబర్ ఏమో 100 ఉన్నాయి, 8 నెంబర్ కూడా నా దగ్గర 100 పీసెస్ ఉన్నది, 9 నెంబర్ కూడా 100 పీసెస్, 10 నెంబర్ కూడా నా దగ్గర 100 పీసెస్ అని పెట్టుకున్నాం అనుకో, ఇక సబ్మిట్ చేసేయాలా. అయితే ఒకసారి మనకి మొత్తం మనం ఏమేమి పెట్టినామో మన డీటెయిల్స్ మొత్తం ఒకసారి ఇలా చూసుకోవచ్చు. మీకు ఏమైనా ఎడిట్ చేయాలని ఉంటే, ఏమైనా చేంజ్ చేయాలని ఉంటే ఇక్కడ నుంచి మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి మనం సబ్మిట్ చేసేద్దాం. సబ్మిట్ చేసినప్పుడు ఇట్లా మనది సబ్మిట్ అయిపోతుంది. దీనికి కొంచెం వెయిట్ చేసుకున్న తర్వాత దీనికి మనం పోయి చెక్ చేసుకోవచ్చు, ఇది మన మీషో అకౌంట్లో పడిపోతుంది. అయితే చాలామంది ఆలోచిస్తారు ఏడికెళ్ళి సామాన్ తేయాలని. అయితే మీ దగ్గరున్న హోల్సేలర్ దగ్గర పోండి, ఆడు మీకు 150 రూపీస్కే ఆ స్లిప్పర్స్ ఇస్తాడు, లేకపోతే 250 రూపీస్కి ఆ స్లిప్పర్స్ ఇస్తాడు. అది స్లిప్పర్ ఓల్డ్ బ్యాగ్లో పట్టుకొని మేము ప్యాక్ చేసి డెలివరీ బాయ్కి ఇస్తే ఆ డెలివరీ బాయ్ తీసుకొని పోతాడు. 2 డేస్లో డెలివరీ అవుతుంది. దెన్ ఆఫ్టర్ మీ అకౌంట్లో 360 రూపీస్ అనేది పడిపోతుంది. 360 రూపీస్ అంటే మీరు కొన్ని అమ్మేరు ఎంతకంటే
250 రూపీస్కి మీరు కొన్ని అమ్మేసి 250కి కొని 360కి లేకపోతే 350కి మీరు అమ్మేసారు అనుకోండి. మీరు 250కి కొని 350కి అమ్మిరనుకో, ఇక్కడ మీకు ప్రాఫిట్ ఉన్నది 150 రూపీస్. 150 రూపీస్ మీకు ఫ్రీలోనే ఇంటికాడ కూకొని వస్తుంది. జస్ట్ మీకు ఇంత సింపుల్ ట్రిక్స్ ఇస్తే 150 కంటే ఎక్కువ అర్నింగ్ చేయాలంటే లైక్ 300 ఆర్ 250 ఇట్లా మీకు అర్నింగ్ చేయాలని ఉంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం మీషో అఫిలియేట్ అకౌంట్ గురించి నేర్చుకుందాం. ఒక ప్రోడక్ట్తో మీకు 150 రూపీస్ వస్తుందంటే డైలీ మీ 10 ప్రోడక్ట్స్ కూడా సేల్ అయితే మీకు మంత్లీ ఆరామ్సే ఇంటికాడ కూకొని ఇన్కమ్ అవుతుంది. సాలరీ లెక్క అవుతుంది. ఇంటికాడ కూకొని మీరు బిజినెస్ చేయొచ్చు.